Jai Hind students, a big congratulations to team RCB and personally to my favorite Virat Kohli. Yes, it took 18 years, 18 సంవత్సరాలు ఓపిక సహనం. విరాట్ కోహ్లీ ఏమన్నాడు తెలుసా నిన్న గెలుపు తర్వాత? ఐ హ్యావ్ గివన్ మై యూత్, మై ప్రైమ్ అండ్ మై ఎంటైర్ క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ టు దిస్ టీమ్. అంటే ఒక నమ్మకం కోల్పోకుండా 18 సంవత్సరాలు ఒక లక్ష్యం కోసం పోరాడాను అన్నాడు. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ తన బాస్కెట్లో లేని రికార్డే లేదు. కానీ ఒక్కటే గ్యాప్, ఐపీఎల్ కప్పు తన పేరున లేకపోవడం. కానీ తను ఆశయాన్ని వదలకుండా, టీంని మార్చుకోకుండా 18 సంవత్సరాలు కృషి చేశాడు నిన్నటి కప్పు కోసం. నిన్న ఎప్పుడైతే 4 బాళ్ళు మిగిలిపోయినప్పుడు విరాట్ కోహ్లీ ఏడవడం స్టార్ట్ చేశాడో దేశమంతా తనతో పాటు ఏడ్చింది. ఈరోజు ఎలా ఉంది అంటే విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అవసరం లేదు, ఐపీఎల్కి విరాట్ కోహ్లీ అవసరం ఉంది అని ఒక మెసేజ్ మొత్తం వరల్డ్కి ఇచ్చాడు. ఇంకో విషయం మీరు చూసుంటారు, క్రిస్ గేల్స్ కానీ ఏబీ డివిలియర్స్ కానీ వీళ్ళు పాత స్నేహితులు టీమ్స్లో. వీళ్ళు కూడా విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీని సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీరు చాలా క్లోజ్గా గమనిస్తే కనుక ఈ ఐపీఎల్ కూడా మన దేశంలో ఒక నేషనలిజం స్పిరిట్ని తీసుకొస్తుంది. యూత్ అందరూ వాళ్ళ స్టేట్ టీమ్స్ని సపోర్ట్ చేయడంతో ఒక రకమైన యూనిఫైడ్ స్పిరిట్ టువర్డ్స్ ది కంట్రీ వస్తుంది. అది బ్యూటీ ఆఫ్ ఐపీఎల్. ఎస్, కమర్షియలైజేషన్ యాంగిల్ ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాము. కాకపోతే ఖచ్చితంగా యూత్ని ఒక కాంపిటీటివ్ స్పిరిట్ ఇచ్చింది. నా మెసేజ్ టు ఆల్ ద యూత్ ఏంటంటే, మీరు కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, ఏదైనా జాబ్లో కానీ, లైఫ్లో కానీ దేంతోనైనా స్ట్రగుల్ అవుతుంటే నెవర్ గివ్ అప్. యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు చెప్తాను నా పిల్లల క్లాస్లో, సక్సెస్కి 2 పిల్లర్స్. ఒకటి నిజాయితీగా మనం కృషి చేయడము, రెండోది రైట్ స్ట్రాటజీ. సో ఈ 2 ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే గెలవాల్సిందే. సో వన్స్ అగైన్ అ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ. మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.